హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. సీమానాథ్ తన మదర్ని, తన సెట్ని మిస్ అవుతూ ఉంటుంది. మించు అయితే ఆమె సాడ్గా ఉండడం చూసి, సీమాన్, నాకు తెలుసు నువ్వు మీ వాళ్ళని మిస్ అవుతున్నా అని. కొంతకాలం ఆగు, ఇప్పుడున్న పరిస్థితులు సర్దుకోగానే నేను నీ కోసం నీతో ఉండడానికి వచ్చేస్తాను అంటాడు. సీమానాథ్, మించు, నువ్వు ఎప్పుడు ఇలానే చెప్తా. కొంతకాలం అంటే నీకెంత టైం పడుతుంది? నీకు నేను ఇంపార్టెంటా, మీ సెక్ట్ ఇంపార్టెంటా? మా అమ్మ చెప్తూనే ఉంది, నువ్వు నాకన్నా మీ సెక్ట్కి, మాస్టర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావని. నేను 2 days తర్వాత మా సెక్ట్కి వెళ్ళిపోతున్నాను. నాతో రావాలా వద్దా అనేది నువ్వే డిసైడ్ చేసుకో అని వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు బాయ్జూసి అయితే, నా బంగారం మరలా నాకు కనిపించడం లేదు అని ఏడుస్తూ ఉంటాడు. అసిస్టెంట్ యాన్ జియాంగ్ అయితే బాయ్జూసి బిహేవియర్ని చూసి షాక్ అవుతారు. అతను అయితే, ప్లీజ్ నన్ను నా వైఫ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అడుగుతాడు. ఇక జియాంగ్ అయితే బాయ్జూసి నిజంగానే ఇలా అయిపోయాడని అర్థమై, ఏది నన్ను పెద్దన్నయ్య అని పిలు, నీ వైఫ్ దగ్గరికి తీసుకెళ్తాను అనేసరికి అసిస్టెంట్ యాన్ అయితే జియాంగ్ని ఆపేసి బాయ్జూసిని సిల్లింగ్ దగ్గరికి తీసుకెళ్ళి, ఈయన మిమ్మల్ని చూస్తేనే కానీ నిద్రపోను అంటున్నారు అని బాయ్జూసిని అక్కడే వదిలి వెళ్ళిపోతుంది. బాయ్జూసి అయితే సెల్లింగ్ ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. సెల్లింగ్ అతని వైపు కోపంగా చూస్తూ, బాయ్జూసి, నువ్వు గతం మర్చిపోయినట్టు యాక్టింగ్ చేసినంత మాత్రాన నేను నిన్ను క్షమించలేను అనేసరికి బాయ్జూసి కూడా సాడ్ గా ఫీల్ అవుతూ, బంగారం, నేను నిన్ను అప్సెట్ చేసేలా ఏమైనా చేశానా అనేసరికి సెల్లింగ్ నార్మల్ అయ్యి వెళ్తూ ఉంటే బాయ్జూసి ఆమెని ఆపేస్తాడు. ఆమె అయితే, బాయ్జూసి, నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటుంటే బాయ్జూసి అయితే ఆమెని హాక్ చేసుకుని, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో బాయ్జూసి నిద్రపోతూ ఉంటాడు. సెల్లింగ్ అయితే అతను ఇచ్చిన హెయిర్ పిన్ ని చూస్తూ ఆనందపడుతూ ఉంటుంది. అప్పుడే మాస్టర్ సువాన్ వచ్చి సెల్లింగ్ తో, మాస్టర్, మీరు బాయ్జూసి గురించి ఎలా ఫీల్ అవుతున్నారంటే సెల్లింగ్ అయితే, సువాన్, నువ్వెప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా అంటే సువాన్ అయితే, నేను స్టూడెంట్ గా జాయిన్ అయినప్పుడు నేను ఒకరిని ప్రేమించాను. నేను కల్టివేట్ చేసే టైంలో ఎవరో కేవ్ బయట రంగురంగుల పూలని పట్టేవారు. నేను అంత పట్టించుకోలేదు. కానీ ఒకరోజు డాండిలియన్ ఫ్లవర్ వలన నేను కూడా ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాను. కానీ నాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నందువలన వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదంటాడు. సెల్లింగ్ అయితే అర్థమవుతుంది, మాస్టర్ చింగ్ చివరిగా చెప్పిన లాస్ట్ స్టోరీ ఫేక్ కాదు, నిజమేనని. సెల్లింగ్ అయితే చింగ్ విషయంలో మాస్టర్ సువాన్కి సారీ చెప్తుంది. సువాన్ అయితే, మాస్టర్, అది చింగ్ చాయిస్. అయినా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మీరు మీ హార్ట్ చెప్పేది ఫాలో అవ్వండి, తర్వాత ఎలాంటి రిగ్రెట్స్ ఉండవనేసరికి సెల్లింగ్ కూడా బాయ్జూసిని చూస్తూ ఉంటుంది. ఇక తను బాయ్జూసిని క్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అతను అన్కాన్షియస్ అయిపోయేసరికి సెల్లింగ్ పట్టుకుంటుంది. అప్పుడే జాంగ్ లింగియాతో వచ్చి బాయ్జూసిని సెల్లింగ్తో చూసి వర్రీ అవుతూ ఉంటాడు. లింగియార్ అయితే జాంగ్ వర్రీ అవడం చూస్తుంది. ఇక తనకి కూడా అర్థమవుతుంది, బాయ్జూసి నిజంగానే తీవ్రంగా గాయపడి ఉన్నాడని. ఇక తను అయితే బాయ్జూసి మొత్తం అందరినీ మర్చిపోయాడు, అతనికి కేవలం మీరు మాత్రమే గుర్తుండడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తను వచ్చిన విషయాన్ని చెప్తుంది. మాస్టర్, నేను నా పవర్ని కోల్పోయాను. నేను మీకు భారంగా ఉండాలని అనుకోవడం లేదు. నేను కొన్ని రోజుల నుంచి వెపన్స్ ని తయారు చేయడం, ఫార్మేషన్స్ ని క్రియేట్ చేయడం, డిస్ట్రాయ్ చేయడం నేర్చుకుంటున్నాను. మీ దగ్గర గ్రేటర్ వాల్నెస్ ఉంది కదా. షాన్ మీకు ఇచ్చిన బుక్ ప్రకారంగా చూస్తే గ్రేటర్ వాల్నెస్ ని క్రియేట్ చేయడానికి చాలా రోజులు టైం పడుతుంది. షాన్ ఖచ్చితంగా ఇది అతని కోసమే క్రియేట్ చేసుకుని ఉంటాడు. ఒకసారి దీన్ని రిపేర్ చేస్తే పాత ఇల్యూషన్ ని కూడా రికవరీ చేయొచ్చు. దాని ప్రకారంగా షాన్ ఎక్కడున్నాడో కూడా తెలుసుకునే అవకాశం ఉంది అంటుంది. సెల్లింగ్ అయితే, కానీ లింగ్యా, దీన్ని నువ్వు కూడా రిపేర్ చేయలేకపోయావు కదా అంటే ఆమె అయితే, నిజమే మాస్టర్, దీన్ని నేను రిపేర్ చేయలేను.
కానీ జాంగ్ చేయగలడు. షాన్ అతని పవర్ ని జాంగ్ ఇచ్చి మ్యాజిక్ టెక్నిక్స్ ని కూడా ఇచ్చాడు కనుక ఇతను డెఫినెట్లీ గ్రేటర్ వాల్నెస్ ని రీస్టోర్ చేయగలడు. అందులో ఉన్న ఇల్యూషన్ ని కూడా రికవరీ చేయగలడు అంటుంది. జాంగ్ కూడా ట్రై చేస్తానని లింగ్యార్ చెప్పిన విధంగానే తన పవర్ ని యూజ్ చేస్తూ గ్రేటర్ వాల్నెస్ ని అందులో ఉన్న ఇల్యూషన్ ని కూడా రికవరీ చేస్తాడు. ఇక సెల్లింగ్ గ్రేటర్ వాల్నెస్ లోకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. జాంగ్ అయితే ఇల్యూషన్ ని ఓపెన్ చేస్తాడు. అప్పుడే బాయ్జేసి సడన్ గా వచ్చి సెల్లింగ్ ని పట్టుకొని ఇల్యూషన్ లోకి వెళ్ళిపోతాడు. ఇక అతను కోపంగా చూసేసరికి సెల్లింగ్ అయితే బాయ్జూసీకి గతం గుర్తొచ్చేసింది అనుకుంటుంది. కానీ బాయ్జూసీ అయితే బంగారం నువ్వు నన్ను మరలా వదిలి వెళ్ళిపోతాం అనుకున్నావా అనేసరికి అతనికి గతం గుర్తు రాలేదని రియలైజ్ అవుతుంది. బాయ్జూసీ అయితే బంగారం నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తానంటాడు. అప్పుడే షాన్ తన ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటాడు. సెల్లింగ్ అయితే షాన్ ని చూస్తూ ఉండేసరికి బాయ్జూసీ జెలస్ గా ఫీల్ అవుతూ బంగారం నువ్వు నా వైపు చూడొచ్చు కదా అంటాడు. షాన్ అయితే తన పేరెంట్స్ వైఫ్ అండ్ చైల్డ్ తో ఫుడ్ తింటూ ఉంటాడు. బాయ్జూసీ అయితే సెల్లింగ్ ఆకలి వేసి వాళ్ళని చూస్తుందని అనుకుని వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. కానీ అది జస్ట్ ఒక ఇల్యూషన్ మాత్రమేనని అతనికి తెలియదు. ఇక షాన్ అయితే వేటకి వెళ్తూ ఈవినింగ్ లాంతర్ ఫెస్టివల్ కి తీసుకెళ్తానని తన కొడుక్కి ప్రామిస్ చేసి వెళ్తాడు. సెల్లింగ్ అయితే నమ్మలేకపోతుంది షాన్ కి ఇలాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఒకటి ఉందని. ఇక నెక్స్ట్ సీన్ లో షాన్ తన కొడుక్కి భార్యకి లాంతర్ ఫెస్టివల్ చూపిస్తూ ఉంటాడు. బాయ్జూసీ కూడా ఫెస్టివల్ ని చూసి చిన్న పిల్లాడ్లా ఎంజాయ్ చేస్తూ ఉంటే సెల్లింగ్ కూడా అతని అమాయకత్వం నచ్చుతుంది. సెల్లింగ్ మొత్తం లాంతర్ ఫెస్టివల్ అంతా కూడా షాన్ ని ఫాలో అయ్యి గమనిస్తూ ఉంటుంది. అతను అసలు ఈ ఇల్యూషన్ ని ఎందుకని క్రియేట్ చేశాడని. ఇక షాన్ అయితే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత తన ఇంటికి వెళ్ళిపోతాడు. బాయ్జూసీ అయితే సెల్లింగ్ కి లాంతర్ నచ్చిందని అనుకుని నువ్వు ఇందాక దీన్ని చూస్తున్నావు కదా నీకు నచ్చిందని దీన్ని నేనే తయారు చేశాను అనేసరికి సెల్లింగ్ నవ్వుతుంది. బాయ్జూసీకి అయితే సెల్లింగ్ అతన్ని చూసి నవ్విందని అతని ఆనందానికి హద్దే ఉండదు. సెల్లింగ్ అయితే బాయ్జూసీని చూస్తూ బాయ్జూసీ నువ్వెప్పుడు ఇలానే ఉండొచ్చు కదా కానీ నేను ఇప్పుడు నిన్నేం చేయాలి అని అనుకుంటుంది. కానీ ఇంతలోనే సీన్ సడన్ గా చేంజ్ అయ్యి ముందు రోజు అయ్యిందే మళ్ళా రిపీట్ అవుతుంది. సెల్లింగ్ అయితే నేను ఏమైనా మిస్ చేశానా అని చూసేసరికి అంతా ముందులానే జరుగుతుంది. ఇక సెల్లింగ్ ఎన్నిసార్లు చూసినా సేమ్ ఇల్యూషన్ జరుగుతూ ఉంటుంది. ఆమె అయితే బాయ్జూసీని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇక జాంగ్ అయితే బాయ్జూసీని సెల్లింగ్ ని చూసి జెలస్ పడుతూ వాళ్ళతో పాటు పేట్కోట్ దగ్గరికి వెళ్ళాలనుకుంటే లింగియర్ అతన్ని ఆపేసి నువ్వు మర్చిపోకు వాళ్ళిద్దరికి ఆల్రెడీ పెళ్ళైంది అంటుంటే జాంగ్ అయితే పట్టించుకోకుండా అయితే ఏంటి అని వెళ్ళిపోతాడు. లింగియర్ అయితే జాంగ్ గురించి ఆలోచిస్తూ ఫీల్ అవుతూ డెస్నీ థ్రెడ్ ని చూస్తూ ఉంటుంది. ఇంకొక వైపు షాన్ అయితే ఈవిల్ పవర్ ని కల్టివేట్ చేస్తూ ఉంటాడు. తను ఈ ప్రపంచంలో ఉన్న దురాశ, అన్యాయం, వ్యామోహం, పొగరు, అనుమానం లక్షణాలు ఉన్న మనుషుల సోల్స్ నుంచి పవర్స్ ని పొందుతాడు. ఇక బాయ్జూసీ అయితే బుక్స్ తో ఆడుకుంటూ బంగారం నువ్వు కూడా మాతో ఆడుకోవడానికి రా అని పిలుస్తాడు. ఇక ఫెయిన్ కూడా అయితే సెల్లింగ్ కి షాన్ ఫ్యామిలీ రికార్డ్స్ ని ఇస్తుంది. షాన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా 600 సంవత్సరాల క్రితం ఒకే రోజు చనిపోయి ఉంటారు. ఆ రోజే లీబర్డ్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. లీబర్డ్ అనే డిమాన్ క్రియేచర్ అందరినీ ఇబ్బంది పడుతుందంటే లార్డ్ క్వింగ్యూ ఇమ్మోర్టల్స్ తో కలిసి ఆపడానికి వాళ్ళుంటారు. ఆ యుద్ధంలో చాలా మంది ఇమ్మోర్టల్స్ ఇంకా హ్యూమన్స్ కూడా చనిపోయి ఉంటారు. షాన్ కూడా హాంటింగ్ చేసి వస్తుంటే తన ఫ్యామిలీని తన కళ్ళ ముందే చనిపోవడం చూసింటాడు. అప్పుడే తనకి
కల్టివేషన్ పవర్ తగ్గుతుంది. అతను అయితే తన ఫ్యామిలీని కోల్పోవడం వలన ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. ఆ యుద్ధం వల్లే తన ఫ్యామిలీని కోల్పోయాడు కాబట్టి లార్డ్ క్వింగ్యూ పేరునే ఈ ప్రపంచంలో లేకుండా చేద్దాం అనుకుంటాడు. ఇక ఇన్ఫినిటీ స్కేల్ మీద ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ పేర్లు ఉండడం వలన దాన్ని అతను ఎలాగైనా డిస్ట్రాయ్ చేద్దాం అనుకున్నాడని వీళ్ళు అనుకుంటారు. ఇక షాన్ పాస్ట్ తెలిసిపోయింది. మిగిలిందల్లా అతన్ని ఫైన్ చేసి ఆపడమే. ఇక సెల్లింగ్ అయితే బాయ్ చూసి మాస్టర్ సుబాన్ హేర్తో ఆడుకోవడం చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. బాయ్ చూసి అయితే అలసిపోయి సెల్లింగ్ బాడీలోనే నిద్రపోయి ఉంటాడు. సెల్లింగ్ అయితే ఆ బుక్ లో పాస్ట్ కి ట్రావెల్ చేయగలిగే ఫార్మేషన్ కూడా కనిపించేసరికి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. షాన్, నువ్వు అసలు ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నావు అని. ఇంకొక వైపు చీఫ్ అయితే తన పెట్ స్నేక్ కి ఫుడ్ పెడుతూ ఉంటుంది. అప్పుడే షాన్ వచ్చి ఆమెతో డీల్ చేసుకోవాలని అనుకుంటాడు. నీ సెట్ ని చాలా సెట్లు చిన్న చూపు చూస్తున్నాయి. నాతో కలిసి వాళ్ళందరినీ చంపే, అప్పుడు నీ డిమాన్ సెట్ మాత్రమే గొప్పగా ఉంటుంది అంటాడు. చీఫ్ అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళందరూ మేము రూల్స్ ఫాలో అవ్వమనే అంటారు. అంత మాత్రానికి మా సెట్ ఏం బ్యాడ్ అవ్వదు, అంత మాత్రానికి మా సెట్ ఏం బ్యాడ్ కాదు. ఆయన నిన్ను చూస్తుంటే అంత మంచివాడిలా లేవు, నేను నీతో చేతులు కలపను అంటుంది. షాన్ అయితే పర్లేదు, అయినా నేను నీ పర్మిషన్ కోసం రాలేదంటాడు. అప్పుడే స్టూడెంట్స్ వచ్చి షాన్ ని చుట్టుముడతారు. షాన్ అయితే తన ఈవిల్ బల్ ని యూజ్ చేస్తాడు. సీన్ కట్ అవుతుంది. బాజూసి చాలా రిలాక్స్డ్ గా ఫ్రూట్స్ తింటూ ఉంటే జియాంగ్ వెనుక నుంచి వచ్చి వాడి రియల్ ఫామ్ తో బాజూసిని భయపడుతూ ఉంటాడు. అసిస్టెంట్ యాన్ అయితే వాడిని పట్టుకుంటుంది. ఇంకొక వైపు సెల్లింగ్ అయితే తన వైట్ స్నేక్ తో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఒకప్పుడు డ్రాగన్ ని చంపి ఈ ప్రపంచాన్ని నాశనం నుంచి కాపాడాను. ఇప్పుడు మరలా అలాంటి సిచ్యువేషన్ రాబోతుంది. నువ్వు ఒక స్పిరిచువల్ యానిమల్ కాబట్టి ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది నువ్వు సెన్స్ చేయగలవు కదా అంటుంటే మాస్టర్ సుబాన్ కూడా వీళ్ళని చూస్తూ ఉంటాడు. ఇక 2 days అయిపోయి ఉంటాయి. సీమానాథ్ మించు గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే తనకి చీఫ్ పంపిన లెటర్ అందుతుంది, తిరిగి రావద్దని. సీమానాథ్ కంగారుగా బయలుదేరుతుంది. ఇంకొక వైపు హెల్ నుంచి భయంకరంగా సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. అసిస్టెంట్ వచ్చి హెల్గోడ్తో ఏదో జరిగింది అని చెప్పేసరికి హెల్గోడ్ అయితే కంగారుగా వెళ్ళిపోతాడు. ఇక జియాంగ్ బియాన్ అయితే గేట్ ని గార్డ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే మాస్టర్ చాలా కంగారుగా వస్తారు. బాజూసి అయితే జియాంగ్ వల్ల భయపడి సెల్లింగ్ ని పట్టుకొని కూర్చుంటాడు. ఆమె అయితే జియాంగ్ ఇంకా చిన్న పిల్లాడే కదా, నువ్వు వాడిని చూసి భయపడ్డం ఏంటి అంటే బాజూసి అయితే వాడు నన్ను తినేస్తానన్నాడు అంటాడు. ఇక అప్పుడే మాస్టర్ వచ్చి రీసెంట్ గా చాలా మంది ప్రజలు వాళ్ళ సోల్స్ ని కోల్పోయారు, వాళ్ళు చనిపోకుండా కోమాలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు కోమాలోకి వెళ్ళిన 5th day చనిపోతారు. ఈ రోజు ఆల్రెడీ 3వ రోజు, మీరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇది ఖచ్చితంగా షాన్ చేసిన పని. అతను ఇంతకు ముందు కూడా ఈ మోటల్స్ ని ట్రాప్ చేయడం కోసం గ్రేటర్ వాల్నెస్ ని క్రియేట్ చేశాడు. అలాగే మనుషుల కోసం కూడా ఏదైనా క్రియేట్ చేసిండే ఛాన్స్ ఉందంటాడు. అప్పుడే సీమన్ కూడా వచ్చి నాకు హెల్ప్ కావాలి, నా మదర్ తిరిగి రావద్దని లెటర్ పంపింది, నార్మల్గా అయితే తను ఇలా చేయదు, ఏదో తప్పు జరుగుతుంది అంటుంది. మంచి అయితే ఆమెని వర్రీ అవ్వద్దంటాడు. అప్పుడే స్టీవెన్ చాంగ్ ఇంకా లీమో వచ్చి హెల్ బారియర్స్ సడన్ గా వీక్ అయిపోయాయి, అక్కడున్న డిమాన్ బీస్ట్లన్నీ కూడా తప్పించుకున్నాయి అని బాజూసిని జాగ్రత్తగా చూసుకోండి, మేము ఆ బీస్ట్లని అడ్డుకోవాలని చెప్తారు. సెల్లింగ్ అర్థమవుతుంది షాన్ వీళ్ళందరినీ కూడా విడివిడిగా ఉండాలని ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడని, తను బాజూసిని సేఫ్ గా చూసుకుంటానని లీమో వాళ్ళని పంపించేస్తుంది. ఇక తను మాస్టర్ ని సీమాన్తో డిమాన్ సెట్టికి వెళ్ళమని, తను ప్రజల సోర్స్ ని బతుకుతానని చెప్తుంది. బాజూసి అయితే ఆమెతోనే వస్తానంటాడు. సెల్లింగ్ అయితే ఇంకా లైఫ్ లింకర్స్ పోయిందో లేదో తెలియదు కాబట్టి షాన్ దొరికితే అతన్ని చంపకుండా బంధించమని చెప్తుంది.
ఇక నెక్స్ట్ సీన్ లో మాస్టర్ సీనియర్ మించు సీమాన్ డిమాన్ సెక్ట్ కి వెళ్తూ ఉంటే సీనియర్ లూ కూడా వాళ్ళతోనే వస్తానంటుంది. మంచి అయితే వద్దంటాడు. సీనియర్ లూ అయితే లేదు, నేను మెడిసిన్ లో స్పెషలిస్ట్ ని. డిమాన్ సెక్ట్ అనేది ఈలన్ మౌంటైన్ లో ఉంది. అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ఏమైనా ఇంజురీస్ అయితే నేను హెల్ప్ చేస్తాను అని వస్తుంది. సీమాన్ అయితే సీనియర్ లూని చూసి జెలస్ పడుతూ ఉంటుంది. ఇక సెల్లింగ్ అయితే క్వియూస్ వార్డ్ ని మాస్టర్ సుబాన్ కి ఇచ్చి, నా జూరీస్ వార్డ్ క్వియూస్ వార్డ్ కలిస్తేనే ఇన్ఫినిటీ స్కేల్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇది షాన్ కి దక్కకుండా చూడండి అని బాధ్యతని తీసుకొని బలుతూ ఉంటే జాంగ్ అయితే లింగ్యార్తో వచ్చి, మాస్టర్ చెప్పింది నేను విన్నాను, నేను మీతో వస్తాను, మీరు వద్దంటే సీక్రెట్ గా ఫాలో అవుతానంటాడు. లింగ్యార్ అయితే మాస్టర్, నేను నా పవర్ ని కోల్పోయి ఉండొచ్చు, కానీ నాకు ఫార్మేషన్స్ గురించి తెలుసు కాబట్టి సోల్ ట్రాపింగ్ మ్యాజికల్ ఐటమ్ ని కూడా ఈజీగా కనిపెట్టగలని అంటుంది. సిల్లింగ్ కూడా వేరే చాయిస్ ఉండదు. బాయ్ చూసి అయితే జాంగ్ని చూసి జెలస్ పడుతూ ఉంటాడు. ఫ్రెండ్స్, డ్రామా నచ్చిందంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.